లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే ప్రోటీన్ ఎక్కువ తినండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ఫ్యాట్స్ తగ్గించండి, షుగర్స్ జీరో చేయండి అంటున్నారు. బైట్స్ తినకండి అంటున్నారు. అసలు ఏం తినాలి? న్యూట్రిషనల్ వాల్యూస్లో ఏం తినాలి అని ఏం సాధించారని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, అలా అని ఏం సాధించారు? పోనీ వాళ్ళు టైప్ 1 తగ్గించారా, టైప్ 2 తగ్గించారా, ఒక్కడి చేత బీపీ అనిపించారు? నువ్వు ఒకటే క్వశ్చన్ అమ్మా, సింపుల్ క్వశ్చన్, 100 వద్దు. నీ ద్వారా నిన్నే అడుగుతున్నా, యాజ్ ఎ డాక్టర్ నువ్వు అన్నీ తెలుసు, నువ్వే డాక్టర్వి, నీకు ఎన్ని డైట్లు స్టడీ చేసావు అంటే ఈ యాంకర్ వృత్తి తీసుకున్నాక అన్ని అబ్జర్వ్ చేయాలి కాబట్టి అన్నీ చూసావు. ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు నేను న్యూట్రిషనిస్ట్నే కదా, నన్ను చూసావు, వైద్యం ఉంది, వీళ్ళు కాంపిటీషను ఓ 10 కిలోలు తగ్గిందా, 5 కిలోలు తగ్గిందా, 3 కిలోలు తగ్గిందా తప్ప నేను రొమటైడ్ ఆర్థరైటిస్లు, ఎస్ఎల్ఈలు, జాగ్రత్త సిండ్రోమ్లు, అలాంటి ప్రతి ఆటోమేటిక్ డిసీజ్, సోరియాసిస్లు ఇవన్నీ నువ్వు చూసావు. టైప్ 1 డయాబెటీస్లు మొదటి రోజు ఇన్సులిన్ పెంట కుప్పలో పారాయించి భారతదేశ ప్రభుత్వ గైడ్లైన్స్ దగ్గర నుంచి అలానే ప్రపంచంలో ప్రతి దేశం ఒక్కరోజు చెప్పి చచ్చిపోతారని చెబుతారు. నేను మొదటి రోజు పెంట కుప్పలో పారేస్తా. నార్మల్ టైప్ 1 ఉన్న వాళ్ళకేమో 70% ఊరినే తగ్గిపోతుంది. డీకేవన్లో కొంచెం కాంప్లికేషన్ టైం తీసి తగ్గుతుంది. ఓర్పు నాడు చివరిదాకా చేస్తే అది ఫలితం వస్తుంది. ఓర్పు లేని సన్నాసుల మధ్యలో వెళ్తే ఏదో ఒకటి రోజు ఇద్దరు అవుతుంది. నేను ముందే చెబుతా, డిస్క్లైమర్ కూడా, ఇప్పుడు నేనేం చేయగలను నేను చెప్తాను, నేను చేయలేని దాని గురించి ముందే చెప్పేది నన్ను అడుగు ఉపయోగం ఉంది, ఇది చేయగలని చెబుతా, రేపొద్దున దానికి కూడా కనిపెట్టి చెబుతా. వాళ్ళకి ఓపికగా ఫలితం ఉంటుంది. ఒకటి చేస్తే ఒకటికి నెలలో ఫలితం రావచ్చు, ఒకటి సంవత్సరం రావచ్చు. ఇట్టా చేస్తే ఈ గింజలు ధరండి ఇట్టే పోద్ది అట్టే పోద్ది అంటూ ఉంటారు. చాలా చూస్తూ ఉంటాక క్యాన్సర్ కరకర నవలేస్తుంది, దీని ఇలా మింగేస్తుంది, కొలెస్ట్రాల్ నాకేస్తుంది, పొడిచేస్తుంది, ఎరగదేస్తుంది అంటారు కదా. గింజలు అయితే క్యాన్సర్ ఎందుకు కరకర నవలొద్దండి? గింజలు అయితే క్యాన్సర్లు నవలేస్తాయా? మరి ఏంటంటే క్యాన్సర్ పోతుంది? వీరమాచి రామకృష్ణ చిట్కాలు చెప్పడో, ఈ మందు బళ్ళలో తగ్గితే చెప్పడో. నువ్వు ఇప్పుడు నీ బంధువుల్లో క్యాన్సర్ వచ్చింది, నువ్వు వచ్చావు నా దగ్గరికి, నేను నా దగ్గర కలవాలంటే ఏం చేయాలి తెలుసా? అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, నీకే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు ఫ్యామిలీలో గుట్కా వాటర్ నీళ్ళకి ఎందుకు వచ్చింది, ఎందుకు మిగిలిన వ్యవస్థలన్నీ చేతపడక నీచంగా ఉన్నాయి, ఎందుకు ఈ డైట్ చేసేది తగ్గుతుంది అనే మోస్ట్ మోడర్న్ అడ్వాన్స్డ్ సైన్స్ 3 గంటల సేపు నువ్వు వింటావు. రిక్షావాడికి ఆంకాలజిస్ట్కి ఒకే రకంగా అర్థమవుతుంది. సినిమా కంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత జీవితంలో రాకుండా ఉంటే ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. ఒక్క డౌట్ అడుగు చూస్తా, నేను అది అయిన తర్వాత అడుగు చూస్తా నేను నీకు క్యాన్సర్ తగ్గించడానికి కూర్చోాలా. క్యాన్సర్ సబ్జెక్ట్ నేను నేర్పి నువ్వు తగ్గించుకుంటావు మీ బంధువులకి. థెరపీస్ కూడా అవసరం లేదా? కీమోథెరపీ కూడా అక్కర్లేదా? క్యాన్సర్ అందరూ అదేగా, ఇప్పుడు క్యాన్సర్ అంటేనే కీమోథెరపీ. షుగర్ కూడా మందులేగా, మెట్ఫార్మిన్లేగా. ప్రపంచంలో ఎక్కడ మెట్ఫార్మిన్ తగ్గుతుందిగా. మరి ఒక్కడ తగ్గితే 2 కోట్లు ఎత్తానంటే అందరూ ఎందుకు మూసుకూర్చున్నారు? మరి నేను తగ్గిస్తానంటే నేను తగ్గించలేనా లేడు, టైప్ 1 తగ్గుతుంది. నీకు ఎన్ని కావాలో నన్ను చూపిస్తాడు రష్మ వాళ్ళు. మీరు కీమోథెరపీ లేకుండా క్యాన్సర్ని తగ్గిస్తున్నారు. అసలు కీమోథెరపీ పెడితే క్యాన్సర్ పెరుగుతుందమ్మా. కీమోథెరపీ నీకు సింపుల్ లాజిక్ చెప్తా. మరి ఎందుకు ఇవన్నీ? అదొక మోడల్. ఇప్పుడు నీకు ఒకటి సింపుల్ అడుగుతాను, జలుబు తగ్గుతున్నా అలోపతిలో? జలుబు తగ్గుతున్నా? నేను సూటుగా అడుగుతున్నా, నువ్వు డాక్టర్వే సూటుగా చెప్పు. దగ్గు తగ్గుతుందా? దగ్గు కూడా వారం లేదు, వేసుకుంటే 7 లేదా వారం లేదు కదా. జ్వరం తగ్గుద్దని నువ్వు అనుకుంటున్నావా? జ్వరం తాలూకు లక్షణమైన వేడి ఒక 6 గంటలు అవుతాయి నీ పారాసెటమాల్ యాంటీబయాటిక్. తర్వాత 4 రోజులు వేయాల్సిందేగా. డయాబెటీస్కి మందు ఉందా? చచ్చే వరకు. బీపీకి చచ్చే వరకు. థైరాయిడ్ చచ్చే వరకు. అది హషిమోటోనా ఏదైనా చచ్చే వరకు. అలానే బోడి గ్యాస్, ముష్టి గ్యాస్ చచ్చే వరకు. సోరియాసిస్ చచ్చే వరకు. దేముంది? రొమటైడ్ ఆర్థరైటిస్లు, రొమాటిక్ డిసీజెస్, ఎస్ఎల్ఈలు, జాగ్రత్త సిండ్రోమ్లు, అయితే స్టెరాయిడ్లు లేదా ఐళ్ళు బీకంటే కాళ్ళు. అడుగుతున్నాను, షుగర్ పెద్దదా? షుగరు బీపీలు పెద్దయా? క్యాన్సర్ పెద్ద జబ్బా? చెప్పు. షుగరు బీపీ పెద్దదా? క్యాన్సర్ పెద్ద జబ్బా? మామూలుగా క్యాన్సర్ పెద్దది, బట్ షుగర్ ఓకే పోని చిన్న జబ్బు వేసుకో, ఇప్పుడు గ్యాస్ వేసుకో. ఇది పెద్ద జబ్బా, క్యాన్సర్ పెద్ద జబ్బా? క్యాన్సరే. మీ చిన్న జబ్బులే తగ్గించారు, నువ్వు క్యాన్సర్ తగ్గించాడు ఎవడు నమ్ముతాడు నీకు? చెప్పు. నువ్వు పిల్ల జబ్బే తగ్గించకపోతే క్యాన్సర్ తగ్గించాడు ఎవడు నమ్ముతాడు ప్రపంచంలో? నువ్వు ఇంకా చిన్న జబ్బులు లేవు. లైఫ్ స్టైల్ మారుస్తున్నారు. నాకెందుకు తగ్గుతాయి? నాకు డయాబెటీస్ తగ్గుతుంది, టైప్ 1 టైప్ 2 తగ్గుతాయి, బీపీ ఆ నెల ఎవడికి నెల 2 నెలలు మ్యాక్సిమం. థైరాయిడ్, ఆఫ్టర్ థైరాయిడ్ నెల లేదా 2 నెలలు. 35 ఏళ్ళ నుంచి వాడు దెబ్బకి తగ్గి తీరాల్సిందే. 1 కోటి మంది చేస్తే 1 కోటి మంది కూడా. పీసీఓడి చిట్కేసి నడిపోతాయి. ఫైబ్రాయిడ్స్ 10 సెంటీమీటర్లు ఉన్నాయి, తీసేద్దాం, అంత సీన్ లేదు. గాలిబెట సంస్కృతి, ఫ్యాట్ లివర్ గ్రేడ్ 3 దెబ్బకి 19 సెంటీమీటర్లు ఉంది, 12 సెంటీమీటర్లు లక్ష మంది కల్లా. ఎన్ని లక్షలు ఇవ్వను. ఓన్లీ ఫుడ్ ద్వారా ఇవన్నీ తగ్గించేస్తున్నా. అసలు ఓన్లీ ఫుడ్తోనే తగ్గుతాయమ్మా, మందులకు ఎందుకు తగ్గుతాయమ్మా? నేను సరి చేస్తున్నా డిజార్డర్ని, బేసిక్ సెల్ రిపేర్ చేస్తున్నా. నా కాన్సెప్ట్ వేరు, మీ కాన్సెప్ట్లు వేరు. నేను రూట్ కాజును చంపుతున్నా. సో మొత్తం మీ పద్ధతిని అవలంబిస్తే ఇటువంటి ప్రాబ్లమ్సే ఉండవుగా. ఎందుకుండవు? అసలు ఒక్క జబ్బు ఉండదు. క్యాన్సర్ పైగా మీరు ఇప్పుడు నా స్టైల్ ఏంటి? ఇప్పుడు ఇందాక 100 కిలోల దగ్గర చూసావు, అతను గుడ్ అతను. ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ వాళ్ళు అంటారు కదా,
వీళ్ళు పోగనాలు రాసి ఫుడ్లు పంపిస్తే కదా వీళ్ళు అయ్యేది ఒక 10 కిలోలు 20 కిలోలు. ఈ టెస్టిమోనియల్స్ కానీ మీరు చూపించిన ఫొటోస్లో చాలా లావుగా చామన ఛాయ నల్లగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిన తర్వాత కలర్ పవర్ ఆఫ్ అమ్మ క్యాన్సర్లో దొరుకుతాయి డాక్టర్లు ఏంటమ్మా, కిడ్నీలు డయాలసిస్కి వెళ్ళినాళ్ళు బయటకు వస్తున్నారు. చూసావు నువ్వు 16, 17 2కి 3కి ఎలా వస్తున్నారు నెల రోజులు. బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్, చాలా మంది ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అంటున్నారు, ప్రోటీన్ సర్వనాశనం. సరే నువ్వు అడిగావు కాబట్టి సైన్స్గా నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నువ్వు కూడా చదువుకున్నావుగా. మన ఆహారంలో 3 మ్యాక్రో న్యూట్రియంట్లు ఉన్నాయి. 1 గ్లూకోజు, 2 ప్రోటీను, 3 ఫ్యాట్ కదా, ఒప్పుకుంటావా? మన శరీరంలో మెటబాలజీలు ఉన్నాయి, బేసిక్ మెటబాలజీలు. అంటే నువ్వు పేరు పెడితే ప్రధాని మెటబాలజీ అనొచ్చు, అది కాదు. గ్లూకోజ్ మెటబాలజీ, ఫ్యాట్ మెటబాలజీ రెండే ఉంది. గ్లూకోజ్ మెటబాలజీ కార్బోహైడ్రేట్ ఉంది మ్యాక్రో న్యూట్రియంట్లో, కీటోన్ మెటబాలజీకి ఫ్యాట్ ఉంది. మరి ప్రోటీన్కి మెటబాలజీ అది. బట్ ప్రోటీనే వెరీ ఇంపార్టెంట్. నేను నా క్వశ్చన్కే సమాధానం చెప్పు, నువ్వు క్వశ్చన్ అడగద్దు. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు డాక్టర్ కూడా చెప్పు. కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ మెటబాలజీ ఉంది, కన్వర్ట్ అవుతుంది గ్లూకోజ్ మెటబాలజీ ఉంది, ఫ్యాట్ కీటోన్ మెటబాలజీ ఉంది. లేదు మరి మెటబాలజీ లేకుండా కరస్పాండింగ్గా నీకు 3 కేటగిరీలు ఎందుకు చేశారు? అక్కడ కీటోన్స్ ఉంది కాబట్టి మెటబాలజీ, అది ఫ్యాట్ నుంచి వస్తుంది కాబట్టి ఫ్యాట్ మెటబాలజీ ఒకటి పెట్టారు. అక్కడ గ్లూకోజ్ ఒక మెటబాలజీ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కార్బోహైడ్రేట్ అని డిసైడ్ చేశారు ఇది వస్తుందని. మరి ప్రోటీన్కి మెటబాలజీ లేకుండా ప్రోటీన్ అని 3వ కేటగిరీ ఎందుకు చేశారు? యాజ్ ఏ డాక్టర్ నువ్వు చెప్పు. నీకు నేర్పుతారు ఎంబీబీఎస్ వెళ్ళగానే. నిజానికి 2 లేవు. మెటబాలజీ ఎన్ని ఉన్నాయో గ్లూకోజు అలానే ఫ్యాట్ 2 ఉన్నాయి. గ్లూకోజ్ 2 రకాలు. 1 మజిల్ బిల్డింగ్ ఉపయోగపడేది, 2 మజిల్ బిల్డింగ్ ఉపయోగపడంది. మజిల్ బిల్డింగ్ ఉపయోగపడే గ్లూకోజ్ని ప్రోటీన్ అంటారు, జస్ట్ నేమ్ చేంజ్, అది కూడా గ్లూకోజే. ఇది మజిల్ బిల్డింగ్ ఉపయోగపడందని ప్యూర్ కార్బోహైడ్రేట్ అంటారు. అర్థమైందా? ప్యూర్ కార్బోహైడ్రేట్ వేరు, ప్రోటీన్ అంటే మజిల్ బిల్డింగ్. ఎంతవరకు కావాలి? నీ శరీరం బరువులో 90% గ్రామ్స్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకేం ప్రోటీన్ లాస్ ఏం లేదు, నీకు ఉన్న కోటా కూడా వాడాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఇప్పుడు ఉదాహరణకి నీ బరువులో శరీరం బరువులో సపోజ్ నువ్వు 70 ఉన్నావు అనుకుంటే 7 ఎందులు 56, సపోజ్ 60 గ్రాములు అనుకో నీ ప్రోటీను. కానీ నీ యాక్చువల్ రిక్వైర్మెంట్లో నీ అక్కడ సెల్స్ ఏం పోలేదు, నీ రిక్వైర్మెంట్ 15-20 ఉంటుంది. ఒక 20 యూనిట్లు ప్రోటీనే నీ శరీరం ఇప్పుడు వాడుకుంది కన్సంప్షన్ అనుకో, ప్రోటీన్ మజిల్ బిల్డింగ్ కోసం. కానీ నీకు ఇప్పుడు 100 యూనిట్లు తిన్నావు ప్రోటీన్ అంటే నీకు 80 మిగిలిపోయింది కదా. ఇట్ ఈస్ ప్యూర్ గ్లూకోజ్, ఇట్ అట్రాక్ట్స్ ఇన్సులిన్. ఆ 20 వరకు నీ మజిల్ బిల్డింగ్ ఉపయోగపడేదాని వరకు ఇట్ ఈస్ ప్రోటీన్ విచ్ డజంట్ అట్రాక్ట్ ఇన్సులిన్. ఆ తర్వాత వచ్చింది ప్యూర్ గ్లూకోజ్. అన్ని సమపాలంగా తీసుకోవాలి. ఎప్పుడు సమపాళ్ళు? కూరలో ఉప్పు తక్కువైందమ్మా, ఉప్పు ఎక్కువేలా వద్దా? నువ్వు సమపాలు ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు మ్యాజ్ అండ్ టుడే ఫ్రేమ్లో చక్కగా ఉన్నావు, నీ వయసు చిన్నది, డాక్టర్ ఎంగా నీకేమీ లేవు, నువ్వు సమపాళ్ళు ఉన్నావు కాబట్టి నువ్వు సమంగా తీసుకో. ఇప్పుడు నీకు ఒక అసమతుల్యత వచ్చింది, నీకు అసమతుల్యతని అసమానతగా నేను కొట్టాలి. ఇప్పుడు డి విటమిన్ ఉదాహరణకు ఉందమ్మా, నీ డి విటమిన్ 3 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు డి విటమిన్ అందరూ ఇచ్చినట్టు 5,000 యూనిట్లు తగ్గుతుందా? 1,70,000, 70,000, 80,000 రోజుకి ఇవ్వాలి అంటే అక్కడ ఎక్కువ ఇవ్వాలి కదా. తగ్గినప్పుడు నీ అసమానత ఏంటి? నీ బీటోలో 2,000 ప్లస్ ఉందనుకో, అంటే ఏం చేయాలి? అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ చేయాలి, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి కదా. ఒకటే లాజిక్ అమ్మా. ప్రపంచంలో ఇన్ని కీటో డైట్లు ఉన్నాయి కదా, ఇన్ని కీటో డైట్లు ఉన్నాయి కదా. నాకు దానికి నా డైట్ డిఫరెంట్, మిగిలిన అన్ని డిఫరెంట్. ఎల్సీహెచ్ఎఫ్లు ఇవన్నీ తెలుసు. ఏ డైట్లో ఉన్న ఎవడైనా కొబ్బరి నూనె 100 గ్రాములు తాగమన్నాడు ప్రపంచంలో ఉన్నాడు? నేరుగా తాగమన్నాడు? వీళ్ళంతా ఫుడ్ ఫైట్ పెడతారు. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే, వీళ్ళెవ్వరూ నేను చెప్పిన వైద్య విభాగాలు ఎవరు డైట్ మార్చరు, అంటే మెటబాలజీ మార్చరు. నేను మెటబాలజీ మారుస్తాను. మళ్ళీ మెటబాలజీ మార్చడానికి కీటో డైట్ అంటాం కదా. ఈ కీటో డైట్లో 100% తప్పే, వీఆర్కే డైట్ తప్ప. అందుకే వాళ్ళకి రిజల్ట్స్ లేవు. ఎట్కిన్స్లు, పాలియోలు, ఎల్సీహెచ్ఎఫ్లు ఎన్ని అట్టర్ ఫ్లాప్. ఎందుకో తెలుసా? వాళ్ళకే నాకు 100% తేడా ఉంది. మళ్ళీ విత్ ఇన్ నాది కీటో డైటే, కానీ వాళ్ళకి అసలు రిజల్ట్ రాని కీటో డైట్ ఎందుకు పనికిరాదు? ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఇన్ని కీటో డైట్లలో 100 గ్రాములు ఒరిజినల్ కొబ్బరి నూనె ఇచ్చేది చక్కకాయలు పెట్టుకుంటే నేను ఒక్కడే. మిగిలిన చొక్కాయలు ఎవడు? చికెన్ తింటే ఫ్యాట్ వస్తుంది, మటన్ తింటే ఫ్యాట్ వస్తుంది, కోడిగుడ్లు ఎంత ఫ్యాట్ ఉంది. వీఆర్కే డైట్ తీసుకుంటే కిడ్నీలు పాడైపోతాయని కూడా ఇప్పుడు నీ ద్వారా కూడా మళ్ళీ చెప్తున్నాను. నా డైట్ వల్ల ఆ మాట వినగానే అలానే మీ ఛానల్ ద్వారా నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. వీఆర్కే డైట్లో కిడ్నీ పోయిన ఒక్కడిని చూపిస్తే యాంకర్ ₹1,00,00,000, ఆ పోయినట్టు ₹1,00,00,000 ఇస్తా. ఆ రోజుతో నేను డైట్ చేయడం వదిలేసి వెళ్ళిపోతా. దిస్ ఈజ్ ఓపెన్ ఆఫర్. ఎవరిని తీసుకొచ్చి నా డైట్ చేశాను సైంటిఫిక్గా. తగ్గిందని గీదల మిల్లెస్లు తేవద్దు. ఒక కిడ్నీ పోవడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. ఒక గుండెలో ప్లేక్ రావడానికి 12 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అది 2-3 రోజులు కావదు, నువ్వు తిన నేచర్ కావదు.